రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ప్రారంభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామరెడ్డిలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంను నిరసిస్తూ మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరతతో రైతుల ఉసురు పోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. మొక్కజొన్న ధాన్యంకు ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉండగా బహిరంగ మార్కెట్లో 1800కే అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2 రోజుల్లో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తొగుట మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని చెప్పి ఇవాళ రైతుల పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఏమనంటే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇలా యాక్చువల్గా ఇలా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంకా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఇంకా మార్కెట్లోకి ఒడ్లు రానటువంటి పరిస్థితి. ఇవాళ మొక్కజొన్న కోతలు హార్వెస్టింగ్ అయిపోయింది. మొక్కజొన్నలు తీసుకొచ్చి రోడ్ల మీద పోస్తూ ఉన్నారు. కానీ ఇలా ప్రభుత్వం నుంచి కొనడానికి ఆదేశాలు వస్తున్నాయి. ఇవాళ ఒక్కొక్క రైతు దాదాపు క్వింటల్కు 600 నుంచి 700 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ఇలా తక్కువ ధరకు రైతులు దళాలకు అమ్మేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్షణమే రాబోయే 1-2 రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి తదనుగుణంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పాలన పేరు మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను ఉసురు ఊదిస్తుంది, రైతులను అరిగోస పెడుతుంది. వాస్తవానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కజొన్న ధాన్యాలు రోడ్డు మీద వేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2400 రూపాయలు మన మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ఎంత సిగ్గు చేయడం. మేము రైతు ప్రభుత్వం, రైతు హిత ప్రభుత్వం అని చెప్పి మాయమాటలు చెప్పిర్రు. రైతులకు ఏమో చేస్తామని చెప్పి భూలోక స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టు మీద ఉన్న దృష్టి వీళ్ళకు మరి రైతులను పట్టించుకోవాలి, రైతుల కష్టాలు తీరాలని ఆలోచన ముఖ్యమే లేదు. రైతులు ఒక 15 రోజులుగా బాధపడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు ఏర్పాటు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలని ఎంత చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. చాలా సిగ్గు చేయడం. కానీ వారం రోజుల క్రితం కూడా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా మిరుదొడ్డు చెప్పిండు మొక్కజొన్న కొనుగోలు వెంటనే ప్రారంభించాలి. దళాల పాలవుతున్నది. 6 కాలం కష్టం చేసినటువంటి ఈ ధాన్యం పండిస్తే సమయానికి మద్దతు ధర లేకపోవడంతో 1800 1600 అమ్ముకుంటున్నారని చెప్పి కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం మద్దతు వేయడం లేదు.